చూస్తున్నా మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్లపై పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్ గా న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదించగా ఫిర్యాదుదారు నమ్మూరి శేషగిరిరావు తరపున లాయర్ పోసాని వెంకటేశ్వరులు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. దీంతో మాచర్ల పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో పిన్నెల్లి ఈవీఎంను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకుపోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఓ మహిళను దుర్భాషలాడారు కూడా. పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సిఐపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నిటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా దాదాపు వారం రోజుల పాటు పరారీలో తప్పించుకుని తిరిగారాయన. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది హైకోర్టు. కోర్టు ఆదేశాలతో మాచర్లకు వెళ్లి ఎస్సీ ముందు హాజరయ్యారు. అనంతరం ఆయన మధ్యంతర బెయిల్ను జూన్ 20వ తారీఖు వరకు పొడిగిస్తూ విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర బెయిల్ పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్టు మధ్యంతర బెయిల్ పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లపై ఈ నెల 20వ తారీఖున వాదనలు విన్న కోర్టు నేడు తీర్పును వెలువరించింది. కాగా మధ్యంతర బెయిల్ పిటిషన్లను సైతం కొట్టివేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ అరెస్టుతో మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టుకు వెళ్లిన సందర్భాలు కూడా మనం చూసాము. అయితే ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ని హైకోర్టు రద్దు చేసినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నర్సరాపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన అదుపులోకి తీసుకొని నర్సరాపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఎన్నికల తరుణంలో జరిగినటువంటి ఘర్షణల్లో ఆయన పైన ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు 3 హత్యాయత్నం కేసులు అయితే నమోదయ్యడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన ముందస్తు బెయిల్ను అయితే హైకోర్టు నుంచి పొందినటువంటి నేపథ్యం ఉంది. ఆ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటు కొన్ని రోజులు అరెస్టుకు సంబంధించి జూన్ 6 వరకు కూడా ఆయనకి ఎటువంటి చర్యలు తీసుకోవద్దనే విధంగా కూడా జూన్ 6 వరకు ఆయనకైతే చెప్పినటువంటి నేపథ్యం. ఆ తర్వాత మళ్ళీ రిలీఫ్ అనేది 1 వీక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1 వీక్ అనేది ఎక్స్టెన్షన్ అవ్వడం జరిగింది. మొత్తంగా 2 సార్లు ఆయనకు రిలీఫ్ లభించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ అంశానికి సంబంధించినటువంటి దానిపైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు ఎవరైతే దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ కొనసాగింపుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ను అయితే రద్దు చేయడంతో వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నర్సరాపేట ఎస్పీ కార్యాలయంలో అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే విచారణ చేపడుతున్నారు. ప్రజెంట్ ఈ విచారణకు సంబంధించినటువంటి అంశాలు అంటే ప్రధానంగా
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఎన్నికల తరుణంలో ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, తర్వాత అత్యాయత్న కేసులు కానీ, ఆ తర్వాత ఆయన కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అజ్ఞాతంలో వెళ్ళిపోయినప్పటికీ అప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏం జరిగాయి, ఎవరెవరిని కలిశారనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు అత్యాయత్నానికి కేసులు కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఏమేం కేసులు నమోదైనాయి అన్ని వివరాలను కూడా ఎస్పీ కార్యాలయంలో అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే వివరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే పోలీసులు కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి కొంత ప్రొసీజర్ అయితే ఉండేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అఫీషియల్గా ఎప్పుడు చూపిస్తారు, ఆయన్ని తర్వాత కోర్టుకి ఎక్కడ హాజరుపరుస్తారనే దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నర్సరాపేట కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ నర్సరాపేట కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఇవన్నీ జరిగినాయి మాచర్లకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి గురజాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏమన్నా తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఆయనకున్నటువంటి పరిస్థితుల్లో నర్సరాపేటలోనే విచారణ జరిపి అక్కడే హెల్త్కి సంబంధించినటువంటి టెస్టులు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా, ఇదంతా కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఒకవేళ కనుక ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తే ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి కేసుల్లో కంపల్సరీగా ఆయనకైతే వెంటనే బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు లేవనే విధంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. కంపల్సరీగా రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి కేసులో రిలీఫ్ వచ్చినప్పటికీ ఆయన పైన నమోదైనటువంటి అత్యాయత్నం కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కంపల్సరీగా బెయిల్ అయితే మంజూరు చేసేటటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి కంపల్సరీగా రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుకు సంబంధించిన దానిపైన కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే అప్పీల్కి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంట్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రొసీజర్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్టుకు మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తారా, ఎందుకంటే కోర్టు సమయం కూడా మించిపోతున్నటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో కానీ లేకపోతే మరికొద్ది సేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందుకు కూడా తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మ్యాజిస్ట్రేట్ ఇచ్చేటటువంటి ఆదేశాల అనుగుణంగా ఆయన్ని రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రిమాండ్ చేస్తే గుంటూరుకు సంబంధించినటువంటి జైలుకి అయితే తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నర్సరాపేట కానీ పల్నాడు జిల్లాలో ఎక్కడా కూడా వీఐపీ జైలు అనేది లేదు, ఓన్లీ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరులోనే ఉంది కాబట్టి గుంటూరుకు తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అనేది మాచర్ల అటు గురజాల కానీ మిగిలినటువంటి ఏరియాల్లో ఆయన అభిమానులకి కొంత ప్రస్తుతం అయితే వాళ్ళందరూ కూడా ఆందోళనకి సిద్ధమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా ముందుగా పోలీసులు ఊహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మాచర్ల అదేవిధంగా గురజాల నియోజకవర్గాల్లో పోలీసులు బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో కూడా 4 సీఏలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 సీఏలు పూర్తి స్థాయిలో బందోబస్తు నడుమ ఆయన్ని ఇంటి దగ్గర నుంచి, అంటే ప్రస్తుతం ఆయన ఉంటున్నటువంటి అనిల్ కుమార్ కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి నర్సరాపేట ఎస్పీ ఆఫీస్ కి అయితే తరలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే సాయి దేర్స్ అన్ అప్డేట్. ఇక్కడ పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి అయితే ప్రెసెంట్ ఫరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. సో దాని గురించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అయితే ప్రధానంగా ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి మాత్రమే రిలీఫ్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముందస్తు బెయిల్ కానీ లేకపోతే కోర్టు ఇచ్చినటువంటి అరెస్టులకు సంబంధించినటువంటి అంశాలు కానీ అన్ని ఆదేశాలు కూడా ఓన్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికే ఉండటం జరిగింది. కానీ ఆయన సోదరుడైనటువంటి వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి రిలీఫ్ లేదు, ఆయనకు సంబంధించి కోర్టు ఆర్డర్స్ లేవు. కానీ పోలీసులు అయితే ఇప్పటి వరకు వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశంపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు లేవు. దానిపైన గతంలో కూడా అనేక చర్చలు జరిగాయి. వెంకటరామరెడ్డిని ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు అనే విధంగా కూడా అనేక మంది ప్రశ్నించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కానీ వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి దాడుల్లో గాయపడినటువంటి శేషగిరిరావు కానీ మహిళలు కానీ మిగిలినటువంటి సిఏఎస్ఐలు వాళ్ళందరూ కూడా వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళు క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి దాడి దగ్గర కూడా వెంకటరామరెడ్డి ఉన్నట్లు కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు అయితే వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆయన అరెస్టు కానీ కనీసం ఆయన
విచారణకు పిలిచినటువంటి పరిస్థితులే. మరి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వెంకటరామరెడ్డిని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా అదే విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి వెంకటరామరెడ్డి కానీ మిగిలినటువంటి ఎవరైతే ప్రధాన అనుచరులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి విచారణలు కూడా కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా పోలీసులు అయితే అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో మరి ఇన్ని రోజులు ఎందుకు వేచి చూశారు అనే దానికి సంబంధించి మాత్రం పోలీసులు ఎక్కడా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పటికైనా వెంకటరామరెడ్డికి సంబంధించి విచారణకు పిలుస్తారా, అరెస్టుకి సంబంధించి ఆయన్ని అన్వేషిస్తారా? ఆ ప్రస్తుతం అయితే వెంకటరామరెడ్డి ఎక్కడున్నారనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత నసరాపేటలోనే ఉండటం జరిగింది. నసరాపేటలోనే కార్యకలాపాలు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఆయన అయితే సంతకాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కానీ వివరాలు అయితే ఉన్నటువంటి పరిస్థితులు లేవు. మాచర్ల నుంచి పరారైన తర్వాత ఆయన ఎక్కడా కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు లేవు. మరి ప్రస్తుతం వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశంపైన పోలీసులు దృష్టి పెడతారా లేదో చూడాలి. ప్రస్తుతం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఆందోళనకు సిద్ధమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా కొంత పోలీసులు అయితే టైట్ బందోబస్తు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం పిన్నెల్లికి సంబంధించినటువంటి అంశంలో మ్యాజిస్ట్రేట్ ఎలాంటి అంశాలు చెప్తారు, లేకపోతే డైరెక్ట్ కోర్టుకు తీసుకెళ్తారా అనేది కూడా కొంత జరుగుతుంది. ప్రస్తుతం అయితే మరికొంత సమయం ఆయన్ని ఎస్పీ ఆఫీసులోనే ఉంచేటటువంటి పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఆయనకి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటాయి. తర్వాత ఆయన నుంచి వివరాలు సేకరించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆయన హెల్త్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆ రోజు జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలు, ఆయన పైన నమోదైనటువంటి కేసుకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా నమోదు చేసే ఆయన దగ్గర నుంచి వివరాలు సేకరించి అవన్నీ కూడా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరికొంత సమయం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా ఎస్పీ ఆఫీస్కి అయితే క్లియర్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే తీసుకున్నట్టయితే ధృవీకరణ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ సంతకం పెట్టి వచ్చేటటువంటి పరిస్థితి అయితే 5-6 నిమిషాల్లో వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొసీజర్ అంతా కూడా క్లియర్గా అరెస్ట్ చేశారనే విధంగానే తెలుస్తుంది. మరి హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాలి. ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి కొంత లీగల్ ఎక్స్పర్ట్స్ను కూడా పోలీసులు అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళైతే ఏ విధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్లాలనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా వివరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి పిన్నెల్లి అరెస్టు పూర్తి స్థాయిలో అయ్యి ఆయన్ని రిమాండ్ చేసిన తర్వాత వెంకటరామరెడ్డి పైన దృష్టి పెడతారా, లేకపోతే ఇప్పటికే పోలీసులు ఆయన పైన అన్వేషణ చేస్తున్నారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.